హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేను నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలయపల్లిలో ఉన్నాను. ఈరోజు నేను మీకు స్వయంభుగా పుట్టలో వెలిసినటువంటి ఒక వేణుగోపాల స్వామి విగ్రహాన్ని అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పూర్తి వరకు మిస్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ గుడి యొక్క చరిత్రను మనం చూసుకుంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ దట్టమైన అడవి ఉండేదంట. ఆ అడవిలో పశువులను మేపడానికి పశువుల కాపరి రోజు వస్తుండేవాడు. అయితే ఆ మందలో నుంచి ఒక ఆవు రోజు ఉదయం మాయమై సాయంత్రం కనిపించేదంట. అరే, ఈ ఆవు రోజు ఉదయం మాయమవుతుంది, సాయంత్రం కనిపిస్తుంది, ఎక్కడికి వెళ్తుందా అని ఒక రోజు దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిందంట. అయితే ఆ ఆవు ఒక పుట్టలో పాలు ఇవ్వడం చూసి ఆ పశువుల కాపరి కర్రతో కొడతాడంట. ఆ కొట్టగానే ఆవు కాలు పుట్టకు తగిలి పుట్టలో నుంచి రక్తం వస్తూ, నాయన పశువుల కాపరి, నేను ఇక్కడ వేణుగోపాల స్వామిగా ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నట్టుగా ఎవరికి కూడా చెప్పమాకు, ఒకవేళ చెప్తే నీ తల పగిలి చనిపోతావు, నేను ఇక్కడ శిలగా మారిపోతానని చెప్తాడంట స్వామివారు. అయితే నేను చనిపోయినా పర్లేదు, మా ఊర్లో స్వామివారు ఉంటారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళ ఊర్లోకి వెళ్ళి జరిగిన విషయం అంతా ఊర్లోకి చెప్పగానే అతని తల పగిలి చనిపోతాడంట. చనిపోగానే ఊళ్ళో వాళ్ళు వచ్చి ఆ పుట్టలో నుంచి ఆ వేణుగోపాల స్వామి యొక్క విగ్రహాన్ని బయటికి తీసి ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇక్కడ మనకు స్వామివారు రుక్మిణి సత్యభామలతోటి కలిసి దర్శనమిస్తారు. ఇంకా ఇక్కడ మనకు ఆవు పాలు ఇచ్చిన పుట్టను చూపిస్తా. అలాగే మనకి వేణుగోపాల స్వామికి ద్వారపాలకునిగా ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, ఒక పెద్ద కొలను ఉన్నది. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడే మనము టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే మనకు ఒక కోనేరు కనిపిస్తుంది. అలాగే మనకు పెద్ద ఆంజనేయుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. చూపిస్తాను. దానికంటే ముందుగా మనకి ఇక్కడ నుంచి ఒక లొకేషన్ అయితే చూపిస్తాను. ఇది మనకు నార్కట్పల్లికి చిట్యాలకు మధ్యలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఒకసారి లొకేషన్ చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఆంజనేయుడి విగ్రహం చూడండి ఎంత హైట్లో ఉన్నాడు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఆంజనేయుడి విగ్రహం. ఈ కొలనులో తాబేళ్ళు, చేపలు కూడా ఉన్నాయి. అలాగే ఈ కొలను చాలా లోతుగా ఉంటుందంట, అందుకని లోపలికి దిగడానికైతే అనుమతి లేదు. ఇంకా మనకు ఎక్కువగా స్వయంభుగా వెలిచినటువంటి శివలింగాలే కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం మనకు స్వయంభుగా వెలిచినటువంటి శ్రీకృష్ణుని టెంపుల్ అయితే ఉన్నది. ఇలాంటివి మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేను మంచి మంచి చరిత్ర కలిగిన వీడియోస్ అయితే తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం గుళ్ళోకి వచ్చాము. అయితే ఇక్కడ అప్పట్లో దట్టమైన అడవిలో వారిజాల వృక్షాలు ఉండేవంట. అయితే స్వామివారిని వారిజాల వేణుగోపాలుడు అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే ఇంకా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందంట స్వామివారిని వేడుకుంటే. అందుకని స్వామివారిని సంతాన వేణుగోపాలుడు అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక మనం స్వామివారి విగ్రహాన్ని చూద్దాం పదండి. ఇక్కడ మనకు కాకతీయుల వంశానికి సంబంధించిన, చాళుక్యుల వంశానికి సంబంధించిన ఆధారాలు అయితే లభించినాయి. అలాగే అప్పట్లో నిర్మించిన గుడి పూర్తిగా కూలిపోవడం వలన దాన్ని మళ్ళీ నిర్మించారు ఈ మధ్యనే.
ఇంకా ఇక్కడికి భక్తులు వచ్చిన వారికి విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యాలు బాగా ఉన్నాయి. ఇక నైట్ ఎవరన్నా ఉండాలనుకున్నా కానీ రూమ్లు ఇక్కడ రెంట్కి ఇస్తారంట. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం పుట్ట దగ్గరికి వచ్చాము. ఈ పుట్టకి ఆవు పాలు ఇచ్చిందనమాట. ఇందులోనే మనకు శ్రీకృష్ణుడు చిన్నపిల్లాడిగా ఉండి పాలు తాగడం జరిగింది. చూపించు విజయ్ మంచిగా. దాదాపు అప్పటి నుంచి కూడా చెక్కు చెదరకుండా పుట్ట అలాగే ఉంది. కాకపోతే ఇంకా చాలా పెద్దగా అయ్యేది. మొత్తం ఫ్లోరిన్ బండలు వేసిరు కదా, అందువల్ల ఇక పుట్ట ఎక్కువ పెరగలేకపోయింది. ఇది ఫ్రెండ్స్ వేణుగోపాల స్వామి యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.